యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తర్వాత ఇంకా నీకు బాగా ఆనందాన్ని ఇచ్చింది అయితే అనుదీప్ గారు కాల్ చేసింది, అలాగే బాధ పెట్టింది అండ్ అలాగే కొంచెం అరే ఏంటిది అని అనుకున్న సందర్భాలు అట్లేం లేవు. ఉంటాయి కదా, మంచి ఎక్కడ ఉందో చెడ్డు కూడా అక్కడ కొంచెం అట్లో ఇట్లో కూడా ఉంటుంది. ఉంటది కానీ మేబీ అట్లేం లేదు. అట్లా ఏం లేదు, ఎందుకంటే ఓపిల వెంకటేష్తో చాలా పాజిటివ్ వచ్చింది. ఆ ఓపిల వెంకటేష్ అంటే అందులో ఉన్న అమ్మాయి గుర్తొస్తుంది అందరికి. ఇంతకు మించి హ్యాపీనెస్ ఏముంటది? అస్సలు చిన్న రిగ్రెట్ కానీ ఏ చిన్న డౌన్ ఫీల్ అయ్యేది కానీ నేను చూడలేదు ఇప్పటి వరకు. కమెంట్స్ కూడా ఒక్క నెగిటివ్ కమెంట్ లేదు ఇప్పటి వరకు. చాలా హ్యాపీనెస్ ఉంది. ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినది ఏదైనా మా ఇక్కడ ప్రాజెక్ట్ అంతా మంచిదే, అందులో ఉన్నోళ్ళు చేసిన వాళ్ళు అంతా మంచిదే, కానీ ఎవరో ఒకరు డిస్కరేజ్ చేసే కమెంటర్స్ ఉంటారు. అట్లాంటిది కూడా లేదు. అట్లాంటి డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా మేబీ గుడ్ కమెంట్స్ పెట్టిండ్రేమో ఈ సాంగ్ పైన. అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దీనికి. ఇంతకు మించి ఏం కావాలి? ఆ టైంలో దిల్ ఖుష్ అయిపోయింటది. అవును. ఎవరికన్నా అబ్బాయికి నువ్వు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఏదన్నా ఉందా? లేదు అసలు లేదు. నువ్వేమో చూస్తే రెబల్ లెక్క కనిపిస్తాను, కానీ ఇట్లాంటిది ఏం లేదండి అని అంటుంటే. అంటే మీరు అన్నారు కదా రెబల్ లెక్క కనిపిస్తానని, సో భయపడి నాకు తెలిసి ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు కావచ్చు. ఏంటంటే నువ్వు ఇంచి వచ్చే ఆరా ఒక వైఫై లెక్క చుట్టూ ఉన్నట్టుంది, అందుకే రావడానికి భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. అవును. ఓకే సరే, సో ఇంకా ఫ్యూచర్లో ఏమవుదాం అనుకొని నేను టార్గెట్ ఏమనుకుంటున్నావు? ప్రజెంట్ అయితే అట్లా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నా లైన్ వైజ్గా. ఇప్పుడు ఈ గ్రోత్ అయితే మంచిగా అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్. నాకు ప్లాన్స్ అంటూ ఏం లేవు. వచ్చింది చేసుకుంటే గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. వచ్చింది చేసుకుంటూ వెళ్ళడం అంటే మనకి తగ్గట్టు చూసింగ్ కరెక్ట్గా చేసుకుంటే, ఒక ప్లాన్ లేకపోయినా కానీ మనం చూస్ చేసుకునే దారే మనల్ని ఒక గట్టికి చేరుస్తుందని అనుకుంటున్నా. ఎవరు చెప్పినారు ఇది? నాన్న చెప్పినాడా? లేదు, ఉంది అదే మైండ్లో చెప్తున్నా. ఓకే నైస్. సో నువ్వు ఇప్పటి వరకు చేసిన అన్ని సాంగ్స్లలో కల్లా నీకు బాగా నచ్చిన సాంగ్ అయితే తేరీ మేరీ, అండ్ అలాగే ఇంకోటి పేరు తీసుకొని వచ్చింది అయితే ఓపిల వెంకటేష. ఒక్కటైతే కొంచెం అరే ఇది వస్తుంది కానీ రాలేదే అంతగా అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అంటే ఆ రీచ్ నన్ను సాటిస్ఫై చేయలేదు. ఒక సాంగ్ చాలా బాగుంటది, మంచి సాంగ్ అది బుల్లెట్ బండి సాంగ్ లెక్క ఉంటది. ఎట్లా బండి అయినా దొలకపోరో నీ అందాల జిందగీ నేను రో అని. అంత చిన్న పాడితే ఎట్లా చెప్పు, కొంచెం గట్టిగా పాడు. మీకు చెప్పడానికి అట్లా అందుకే ఇప్పుడు మనం ఫేమస్ చేద్దాం, నీలో ఉన్న ఆ బాధను తీర్చేద్దాం. చెప్పు కమాన్ పాడేసి. ఆ సాంగ్ బుల్లెట్ బండి సాంగ్ టైప్ లో ఉంటది. ఇంకా ఓకే పర్లేదు, కమాన్. ఎడ్ల బండి అయినా దొలకపోరో నీ అందాల జిందగీని నేను రో బుయ్యి బుయ్యి నవ్వుదామురో బుడ్డ స్కూటర్ అయినా పర్లే నువ్వేరారో. ఈ సాంగ్ బుయ్యి బుయ్యి నవ్వుదామురో అని. నువ్వు అక్కడ స్కూటర్ పెట్టావు, అదే బుల్లెట్ పెట్టు, పోతుంది. అంటే మా అమ్మాయిల ప్రేమ అండి అది. బుల్లెట్ బండి లేకపోయినా స్కూటర్ ఉన్నా పర్లేదని మా ఉద్దేశం. ఏనట్రా బాబు, అమ్మాయిలు బుల్లెట్లే కదా స్కూటర్లు ఉన్నట్టు. ఆ సాంగ్ మంచిగా ఉంది రీచ్, కాకపోతే ఇంకా హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసినాం. ఓకే చాలా బాగుంటది సాంగ్. అంటే ఇలా సాంగ్స్ అన్ని చేస్తూ ఉన్నావు, బానే ఉంది. సో ఓన్ గా సాంగ్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ తీయడం కానీ ఏమైనా చేశారా? చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, ఆ ప్లాన్ కూడా వచ్చింది. బట్ ఆగుదాం, తొందరపడి ఇప్పుడు ఏదో ఉంది కదా, బజ్ అనేది ఉంది కదా, మనం కూడా చేసేద్దాం, దునికేద్దాం, ఎగిరేద్దాం, ఇది వద్దు, ఆగుదాం, కొంచెం వెయిట్ చేసి వెళ్దాం అన్నట్టు. ఇంకెన్నా వెయిట్ చేద్దాం టైం దేనికైనా. ఓకే అలా వెయిట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తాం. అవును, కానీ కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషయం కూడా అవుతుంది. అంటే ఒక హీరోయిన్ గా అవ్వాలని చెప్పేసి ఇట్లా ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అది ఉండబట్టే కదా దేనికైనా డెడికేటివ్ గా హార్డ్ వర్క్ తో చేస్తున్నా. ఓకే ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఓకే సో ఎందుకు ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం?
నాకు రీజన్ చెప్తే నవ్వుతారు మీరు. పర్లేదు మేము నవ్వం. చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య ప్రభాస్ ఫేవరెట్ అన్నాడు. నేను అదే అన్నా. ఆ? కంటిన్యూ అవుతూ వచ్చింది. అన్నయ్య ఫేవరెట్ ప్రభాస్ అన్నాడని చెప్పేసి నువ్వు కూడా నాకప్పుడు హీరోస్ నేమ్ ఎక్కువ తెలవదు. ఆ, అన్నయ్య ప్రభాస్ అన్నాడు. నేను ప్రభాస్ అన్నా. తర్వాత మెల్లమెల్లగా అట్లా ప్రభాస్ మూవీస్ చూసుకుంటూ అడ్మైర్ అవ్వడం ఉమ్, అది చాలా నచ్చింది. ఓకే. ఇంకా వేరే హీరోస్? ఇంకా వేరే హీరోస్ అంటే అంత నార్మలే. ప్రభాస్ గారు అంటేనే పిచ్చి ఫ్యాన్ని. ప్రభాస్ గారు అంటే అసలు మంచి పెద్ద ఫ్యాన్, వీరాభిమాని. వీరా అంటే ప్రభాస్ గారి పేరు మీద ఒక సాంగ్ చేయొచ్చుగా, మంచిగా ఉంటుంది. మేమందరం ఇంకా బాగా ఎంటర్టైన్ నేను అవుతాం. చేసే రోజే అదే చేస్తా. చేస్తావు కదా, ఆ. అదే ఒక ప్రభాస్ రెబల్ ఫ్యాన్ చేస్తే ఎట్లుంటుందో అలా. ఓకే, మరి హీరోయిన్స్ లో? సమంత. సమంత. ఎందుకు సమంత అంటే? హార్డ్ వర్కింగ్ అనిపిస్తారు. యాక్టింగ్ చాలా ఇష్టం. క్యూట్నెస్ అంటే ఇంకా చాలా ఇష్టం. సమంత క్యూట్నెస్ నాకు ఎవరిలో కనపడదు. అంత క్యూట్గా ఉంటుంది. ఎప్పుడైనా రీల్స్ చేసినావా సమంత గారి రీల్స్? చేసే ఉంటా. చేసే ఉంటా అంటే తెలీదా, మర్చిపోయావా, గుర్తులేదా? చేసిన ఆ మూవీ డైలాగ్స్ అవి ఇవి చేసా. మ్మ్. మ్మ్. ఓకే. సమంత గారు అంటే బాగా ఇష్టం, మ్మ్. ప్రభాస్ గారు అంటే పిచ్చి. మ్మ్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. చికెన్ అంటే ఉందిగా, చికెన్ అంటే పిచ్చి. మ్మ్. అవును. ఓకే. అంటే ఈ సాంగ్స్ అన్నీ బాగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు. మ్మ్. సో 100 దాటింది. ఇంకా ఇలా ఎన్ని నాళ్ళు చేస్తావు? ఇంకా ఎన్ని నెలలు చేస్తానంటే మా మమ్మీ డాడీ వాళ్ళు చెయ్యు అన్ని డేస్ చేస్తా. ఓకే. అంటే ఇప్పుడు షూట్ లొకేషన్స్కి కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా పిలిచి లేదు కాదు అని చెప్పేసి ఏదైనా రూడ్గా ఎప్పుడైనా బిహేవ్ చేసిన సందర్భాలు కానీ అట్లా ఎక్కడైనా, అంటే కొన్ని కొన్ని అనుకోము బట్ కొన్ని సందర్భాలు అనేది కూడా జరిగి ఉంటాయి కదా, ఇబ్బందులైన అంటే ఇబ్బందిగా ఎదురైన సందర్భాలు. అంటే ఏం జరగలేదు. అంతా తెలిసిన ప్రొడ్యూసర్సే కదా. ప్రతి ఒక్కటి బాగుంటది. దగ్గర నుండి చూసుకుంటారు అన్ని. ఇట్లా అమ్మగానే నాన్నగానే ఉంటారు కాబట్టి అట్లా ఏమి ఉండదు. ఓకే, నైస్. ఇంతకు మీరు ఎంతమంది? అన్నయ్య నేను. అన్నయ్య నువ్వు. ఓకే. అన్నయ్య ఏం చేస్తుంటారు? మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ప్రస్తుతం. మీ అన్నయ్య కూడా ఏమైనా డాన్స్ గేమ్స్లో ఏమైనా వేస్తారా? షూట్ తనకు ఏం ఇంట్రెస్ట్ ఉండవు. మరి నీకెట్లా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు? నాకు ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. నాకు చిన్నప్పటి నుంచే బాగా ఇంట్రెస్ట్ షూటింగ్స్, మూవీస్ అవి ఇవి అని. ఓకే. మరి పేరెంట్స్ ఏం చేస్తారు? డాడీ సింగర్ అండ్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. అందుకోసమే ఆ వేడి ఇక్కడ పెట్టేస్తున్నావు నువ్వు, ఆ ఫైర్. అవును. అంటే నువ్వు ఇన్ని సాంగ్స్ చేసావు, మరి నీ కో స్టార్స్ కొంతమంది ఉంటారు కదా, అవును. సో అందులో నీకు బాగా ఎవరితో అయితే మళ్ళీ మళ్ళీ సాంగ్స్ చేయాలనిపించింది ఎవరైనా ఉన్నారా? మా ఫోక్ స్టార్స్ అందరూ మీకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఇప్పుడు నాతో రిపీటెడ్గా చేసిన వాళ్ళందరూ మా ఓపిల్గా వెంకటేష్, రౌడీ హరీష్ కానీ, టోనీ కిక్ కానీ, కార్తిక్ రెడ్డి, రాజేష్, ఇంకా ఉన్నారు చాలామంది ఫోక్లో నేమ్స్. ఇవంతా అంత పర్టికులర్గా ఇప్పుడు మీకు చెప్పలేకపోయినా కానీ ప్రతి ఒక్కరు నాతో చేసిన ప్రతి ఒక్కరితో నాకు మంచి బాండింగ్ ఉంటుంది. చాలా ఫ్రీగా మూవ్ అవుతారు, ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటుంది వాళ్ళతో. సో ఎక్కువగా రిపీటెడ్గా ఎవరితో చేశారు సాంగ్స్ అంటే? మేబీ ఎక్కువగా నేను చేసిందంటే కార్తిక్ రెడ్డి, ఐ థింక్ సో. కార్తిక్ రెడ్డితో. ఓకే. ఎన్ని సాంగ్స్? 5 songs అట్లా చేసి ఉంటా. అసలు ఈ 5 సాంగ్స్ అక్కడ లొకేషన్ పెట్టేప్పుడు మళ్ళీ నువ్వేనా అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఎగ్జైటెడ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఇట్లా వీళ్ళందరితో ఇప్పుడు నేను నేమ్ చెప్పిన వాళ్ళు అండ్ ఇంకా మిగతా వాళ్ళందరితో ఎట్లా అంటే మేము ఇది సీన్ అని చెప్తే దాన్ని సాంగ్ ఇది అని తెలిసింది అనుకోండి, సగం డైరెక్షన్ ఏం చేసుకున్నట్టు అనిపిస్తుంది. పూజ ఇట్లా చేద్దామా అంటే నేను మనం ఇట్లా చేద్దామా అని సజెస్ట్ చేయడం. ఇట్లా డైరెక్టర్ చెప్పిన దానికన్నా కొంచెం మాకు మేము సజెషన్స్ ఇంకా ఎక్కువ తీసుకుంటాం. డైరెక్టర్ ఇట్లా చెప్తే దాన్ని ఇంకా మోడిఫై చేసుకుంటాం. అవునా? అంటే అక్కడ కొరియోగ్రాఫర్ యొక్క పనిని మీరు తగ్గించేస్తున్నారు. తగ్గించేస్తాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది షూట్ లో. టామ్ అండ్ జెర్రీగా అట్లా ఎవరితో ఉంటావు ఎక్కువగా? టామ్ అండ్ జెర్రీ అన్నట్టు ఏమి ఉండదు. అందరితో న్యూట్రల్గా ఉంటుంది బాండ్ అనేది. ఓకే. సో ఇట్లా కొరియోగ్రాఫర్ అంటే డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో ఎక్కువగా అంటే పర్టికులర్గా సాంగ్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి టేక్స్ మీద టేక్స్ తీసుకున్న సందర్భాలు ఎక్కువగా ఏమైనా ఉన్నాయా?
అన్నీ నీట్‌గా చేసేస్తా. కాపోతే నిజానికి మీరు చెప్తే నమ్మరు గానీ, నేను 'ఓపిల వెంకటేష్‌కి' కొంచెం టేక్స్ తీసుకున్నా. జనరల్‌గా ఏదైనా ఒక టేక్‌లో చేసేస్తా. 2, 3 టేక్స్ తీసుకున్నా 'ఓపిల వెంకటేష్‌కి'. అందుకోసం మంచి పర్ఫెక్షన్ వచ్చింది. హిట్ కొట్టింది. అవును. హ్మ్. ఓకే. కానీ ఎప్పుడైనా గానీ ఆ పల్లెటూర్లలో గానీ, ఏడైనా ఆటోలు ఎక్కినా గానీ, ట్రాక్టర్‌లలో అట్లా ఎళ్తున్న టైంలలో ఈ హ్మ్. సాంగ్స్ పెట్టుకొని వింటుంటారబ్బా! మస్తు మజా ఇస్తది కదా! షూట్ చేసే టైంలో ఇంకా వాళ్ళ వర్క్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటారు గదా! హ్మ్. ఈవినింగ్ టైంకి పొలాల్లో ఇట్లా వర్క్ అయిపోయి వెళ్ళిపోయే టైంకి మా సాంగ్స్ వస్తే మంచిగా అనిపిస్తది. ఇంకా మాకు బూస్టప్ ఇస్తది. ఈవినింగ్ టైంకి ఎనర్జీ అంతా లో అయిపోయి ఉంటాం గదా! హ్మ్. అట్లా ఎప్పుడైనా ఆహ్, ఎప్పుడైనా ప్రతిసారి జరగదు. ఎప్పుడైనా ఒకసారి అట్లా వినబడినప్పుడు మళ్ళీ కమాన్ మాస్టర్ కమాన్ ఇట్లా.